దేవుని వాక్యం చదువుకున్న ఈరోజు దైవ గ్రంథం నుండి లోకాస్వార్త 5వ అధ్యాయము 5వ వచన భాగాన్ని చదువుకున్నా. సీమోను, ఏలినవాడా, రాత్రి అంతయో మేము ప్రయాసపడితే కానీ మాకేమీ దొరకలేదు, ఆయనను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పాను. ప్రార్థన చేసుకుంటా. జీవం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మీ కొందనలు నేను చదివిన వాక్యమును బట్టి ప్రభువా, మీ చిత్తానుసారంగా ఈరోజు ప్రియా సహవాస సంఘానికి సిద్ధపరిచిన పరిశుద్ధమైన నీ మాటలు వినిపించండి. కావలసిన ఆత్మీయ శక్తి పొందే భాగ్యం కలిగించండి. యేసుక్రీస్తును ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని నా మహిమాత్మగా ప్రభైనటువంటి యేసుక్రీస్తు వారు ఒక ప్రత్యేకమైన పిలుపు సహోదరుడికి ఇచ్చాడు. ఆ సహోదరుడు పలికిన మాటను మనం ఇప్పుడు చదువుకున్నాం. యేసు ప్రభువారు తన యొక్క పనిని ప్రారంభించారు. అసలు ఈ లోకానికి ఎందుకు వచ్చారు అని చెప్పంటే, తన పని నిమిత్తమే వచ్చారు. ఆయన తన పని ప్రారంభించిన విధానాలని ఒకసారి దేవుని వాక్యం మనం చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చూడండి. అప్పటి నుండి యేసు, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొంది ఉండుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను. తన పని అది. అసలు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో ఆ పనిని ప్రారంభించాడు అన్నమాట. దేవుని రాజ్య సువార్తను ప్రారంభించాడు ఆయన. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అంచేత ప్రతి వ్యక్తి మారు మనసు పొంది స్వార్థను నమ్మండి. మార్క్ సువార్త 1వ అధ్యాయం 15వ వచనం కూడా చూడండి. యేసు, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్తను నమ్మండి. చూసారా, ప్రభు పరమును వీడి భూలోకానికి వచ్చిన పని ఏమైంది అని చెప్పంటే, తన యొక్క రాజ్య స్థాపన కొరకు వచ్చాడు. అప్పుడు పలుకుచున్న మాటలు, పరలోక రాజ్యము సమీపించున్నది, మారు మనసు పొంది సువార్త నమ్మండి. చూసారా, పరలోక మహిమ భూలోకంలో స్థాపించడం కొరకు ఇది ఆయన పని. అందుకని పనిని ప్రారంభించిన ఆయన సువార్త నమ్మండి, సువార్త నమ్మండి, సువార్త నమ్మండి. ఆ సువార్త ఎవరు ప్రకటిస్తున్నారు అనేదాన్ని మనం ఆలోచిస్తే ఈయనే. ఈ ప్రకటన ఆయన ప్రారంభించి ముందుకు నడుస్తున్నప్పుడు జనం తండోపతండాలు వస్తూ ఉన్నారు. జన సమూహము దేవుని వాక్యం వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గన్య సరైతు సరతీరమున నిలిచి, స్తోత్రం చెప్పడం ఒకసారి. దేనికి జనం ఎగబడుతున్నారంట? నేను ముందే చెప్పాను, స్వార్థ వినడానికి ఎగబడుతున్నారండి. అంతేనా? వాక్యం వినడానికండి. ఎవరు వాక్యం అంటే యేసు ప్రభు యొక్క వాక్యం వినడానికి జనం ఎగబడుతున్నారు అన్నమాట. ఆ సమయం కన్య సరస్సు తీరమున ఉన్నారు ఆయన. అక్కడ నుండి స్వార్థ అందించి జనం ఇంకా వచ్చేస్తున్నారంట. అందుకని వారందరికీ కనబడాలైనా. అందుకు దేన్ని ఎంచుకున్నాడు తెలుసా? దోణిని ఎంచుకున్నాడు. సరస్సులో 2 దోణులు కనబడుతున్నాయి. దోణుల్లో ఉండి చెబితే బాగుంటుంది, ఎందుకంటే కొంచెం లోనికి వెళితే ఆ జనం అందరికీ నేను కనబడతాను అని ఉద్దేశం అన్నమాట. అందుకని దోణిని ఎంచుకున్నాడు అన్నమాట. చూడండి, సరస్సు తీరమున ఉన్న 2 దోణులలో సూచనో, జాలలు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండురి. ఆయన ఆ దోణిలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరిని నుండి కొంచెము త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి దోణిలో నుండి జనసమూహాలకు బోధించుతూ ఉండాను. ఇది విషయం. అసలు దోణిలో ఎందుకు ఎక్కాడు అని చెప్పంటే, లోనికి వెళితే ఆ జనం అందరికీ యేసు ప్రభువారు కనబడతారు అన్నమాట. అందుకని ఆ 2 దోణులు చూశారట.
2 దోణిలో ఒక దోణిను ఇచ్చుకున్నాడంట. ఆ దోణిలో కూర్చుండి కొంచెం లోపలికి తొయ్యినైనా అని చెప్పి అన్నాడు. మత్తయి సువార్త ఇందాక చదువుకున్న 4:18 చూడండి. సముద్రములో వల వేయుట చూచెను. ఎవరిని ఎంచుకున్నారు ఆయన? జారాలను ఎంచుకున్నాడు అనమాట. ఇక్కడ చూచిన భాగములో ప్రియులరా, దేవుని మహిమార్థముగా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు అందరితో మాట్లాడటం కొరకు ధోనిని ఎంచుకొని కూర్చుండి ఆ ధోని యొక్క నడిపించే వ్యక్తిని కొంచెం లోనకి నడిపించినైనా అని చెప్పి అడిగారు ఆయన. ధోని నడిపించేది మాత్రం ఆ ధోని యజమానులే నడిపిస్తారు. కానీ కూర్చుంది ఎవరు? మహానుభావుడు యేసుప్రభు వారు. ఆ ధోనిని లోపలికి నడిపించిన తర్వాత అక్కడ నుంచి చాలాసేపు సువార్త అందించాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చాలాసేపు సువార్త అందించిన తర్వాత అప్పుడు ఆ ధోని కలిగిన వానితో మాట్లాడుతున్నాడు. ఆయన బోధించుట చాలించిన తరువాత, నీవు ధోనిను లోతులకు నడిపించి చేపల పట్టుటకు మీ వలలు వేయుడి. బా, ఒక చక్కని మాటను ఉదహరించారు ఆయన. ధోని లోపలికి వెళ్ళాలి. దేనికోసం చెప్పండి? చేపల కోసం. అంటే కొద్ది దూరంలో యేసుని మాట్లాడారు, కానీ అక్కడ చేపలు ఉండవు. లోపలికి వెళితే మాత్రమే చేపలు ఉంటాయి. అందుకని నీ ధోనిను లోతుకు నడిపించి చేపల పట్టుటకు వలవేయుడి అన్నారు. అప్పుడు పేతురు గారు పలికిన మాట 5వ వచనం. ఏలినవాడ, రాత్రంతయో రాత్రంతా మేము ప్రయాసపడ్డాం కానీ మాకేమీయో దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వాళ్ళు, ఇది అవసరం అండి మనుషునికి. ఎవరి మాట కావాలి? యేసయ్య మాట వినడం కావాలి. వారికి ఆలోచన అయితే వారి జాలరులు పట్టే విధానం వారికి తెలుసు. రాత్రి ప్రయాసపడ్డారు కానీ దొరకలేదు. ఇప్పుడు ఈయనేంటి చేపలు పట్టడానికి వలయమంటున్నారు అని అనుకుని ఊరుకొనలేదు. ఏలినవాడా, చక్కని మాట ఉదరిస్తున్నాడు. ఏలినవాడా, రాత్రి అంతా ప్రయాసపడితే మీకు కానీ మాకేమయ్యో, అయినను నీ మాట చొప్పున వలవేతమో. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయమో. రహదారులు ఎదటినలో రాయను ప్రతిఫలమో. రక్షించుని సిలువ రమణీయలో తులలో రతనాలను వెదకు రాజుల్లో నా పడవా నడిపించు. మేన్ పడవ ఎవరిదో తెలుసా? మందే. నావెవరిదో తెలుసా? మందే. అదే హృదయ నావా. ఆత్మీయ స్థితిని చెబుతున్నాను. రతనాలను వెదకుటలో రాజుల్లో నా పడవా. ఆమేన్. ఈ పడవ ఏమైందో తెలుసా? భక్తులు రాసిన దైవజనులు మాస్టర్ గారు రాశాయి. ఎంత ఆత్మీయతతో రాశారు తెలుసా అండి? దేవుని మందిర మహిమార్థముగా వచ్చిన ప్రియ దేవుని బిడ్డలారా, ఇనుచున్న వాక్య భాగంలో ప్రత్యేకత ఏంటంటే, ఏలుండు వాడు యేసయ్య అయితే అలాగే మాట ఆయన కుమారుడు లేక శిష్యుడు. మత్తయి సువార్తలో 4వ అధ్యాయంలో 18వ వచనంలో ఒకసారి చూడండి. ఆయన వారి దగ్గరికి వెళ్ళి, నేను మిమ్మలను మనుషులను పట్టు జాలరుగా చేయుదునని పిలిచాను. దేవుని స్తోత్రం చెప్పడం సార్. చూసారా? వాళ్ళని ఏర్పరచుకునే సమయంలో పలికిన ప్రత్యేక మాట.
రాండి మీరు ఎదులేండి. కానీ ఇప్పుడు చేపలు పడుతున్నారు మీరు, మిమ్మలను నేను మనుషులను పట్టు జాలరులుగా చేస్తాను అన్నారు అన్నమాట. అందుకనే లోతుకు నడిపించి నేను అన్నారు. స్తోత్రం చెప్పండి. దేవుని కుమారుల లోతుకు నడిపించునే మాటకు అర్థం చాలా ఉంది. మన యొక్క ఆత్మస్థితిని లోతుకు నడిపించాలి. ఎక్కడ నడిపించాలండి? లోతుకు నడిపించిన తర్వాతే లోతైన జలములలో లోతున నడుడు శ్రమ లోబడుడు నేర్పించి లోపములు సర్వించి. దేవుని స్వరం ఎక్కడ ఉంటుందని చెప్పంటే దేవుని చిత్తమును బట్టి లోతైన అనుభవానికి నడిపిస్తుంది అన్నమాట. ప్రభు స్తోత్రం చెప్పండి ఒకసారి. లోతైన జలములలో లోతున వినబడు స్వరమా లోబడు తల్లులే లోపలు సవరే లోన ఈవులతో లోతైన బ్రతుకు లోపించని అర్పణగా లోకేశయుమయా నడి పెంచున్నా. దేవుని స్వరం లోతు స్థలాల్లో వినబడద్దంట. దైవజనుడు మాట్లాడుచున్నాడు. లోతైన ప్రాంతములు వినబడద్ది. అంత లోతుకు నువ్వు వెళ్ళాలి. లోతైన అనుభవం లోనకు నడిపించు. నీ నావని నీ ఆత్మస్థితిని లోతుకు నడిపించు ఆత్మీయ జీవితంలో. అప్పుడు దేవుని స్వరం వింటావు అన్నమాట. దేవుని స్వరం లోబడే స్థితిని కల్పిస్తుంది అన్నమాట. ముందు నీకు కావాల్సింది ఏంటి తెలుసా? లోపడటం కావాలి. ఎవరికంటే దేవునికి. దేవునికి లోపడటం కావాలండి. లోపాలు సవరించే స్థితి నువ్వు కలిగి ఉండాలి. కానీ అవన్నీ లేకుండా ఎలా ఉంటున్నావంటే చెప్పండి. పాటలో ఒక మాట అంటే ఒక వచనం నేను ఇప్పుడు పాడతాను ఏనండి. ఆత్మార్పణ చేయకయే ఆశించితిని చెలిమి అహమున ప్రేమించుచునే అరచిత ప్రభుని ఆశా నిరాశాయే ఆనిరుతాయే ఆధ్యాత్మికలేమి గని అల్లాడే నా వలలు నడి. ఆమేన్. ఏమండి, నువ్వు అర్పించవలసింది ఏంటో తెలుసా? ఏంటంట? ఆత్మ. నీ ఆత్మను దేవునికి అర్పించాలి. ఆత్మ అర్పించుకోకుండా ఏం చేస్తున్నావు? అహాన్ని ప్రేమిస్తున్నావు అంట. భక్తు చాలా బాగా రాశాడు దైవజనుడు. ఏం ప్రేమిస్తున్నావు ఆడ? అహమును అంటే ఏంటి అంటే నేనే అహం అనమాట. అహమును ప్రేమించుచునే ఇంకేం కావాలంట? అరసితిని కలిమిని అంటే ఆశపడుతున్నావంట. అంత అర్థం ఉందండి ఆ మాటలో. అహమును అంటే నీ యొక్క జీవిత విధాన స్థితిని ప్రేమిస్తూ ఏ ఆశపడుతున్నావంట? అహమును ప్రేమించుచునే అరసితిని నీ కలిమి. నువ్వు నాతో కూడా రాయ్యా, నేను నీతో కూడా ఉంటానయ్యా అన్నావంట. అర్థం అది. అలాగుంటే ఏం జరుగుద్దంట? నువ్వు ఆశపడింది ఏమైపోద్దంట? ఆశ నిరాశాయే. అదే విషయం జాగ్రత్త. అహంభావ స్థితి నీలో ఉంటే ఆవేదనే చింతవని ఆ పాటలో ఉన్నటువంటి సారాంశం, లేక ఆ వచనంలో సారాంశం. అహమును ప్రేమించుచునే అరసిత నీ కలి ఆశ నిరాశాయే ఆవేదన ఎదురాయి. ఆ తర్వాత నీకేముంటుంది? ఆధ్యాత్మిక లేమి వస్తుందంట. ఆధ్యాత్మిక లేమి హరి అల్లాడే నా వలలు. అసలు వలే కదండి చేపలు పట్టేది. విశ్వాసం వల్ల నీకు అవసరమో ఏం కావాలి?
విశ్వాసం అనే వల నీకు అవసరం అండి. అది పట్టుకోవాలంతే. అది ఎదురితేనే దేవుని దగ్గర ఉన్నటువంటి లోనున్న ఈవులు, లోన ఉన్న ఈవులు విశ్వాసం అన్న వల ఇసిరితేనే చేపలు ఆ యొక్క వలకి ఏ విధంగా పడతాయో దేవుడు దాచించినటువంటి ఆ ఈవులు నీకు దొరుకుతాయి. కనుక విశ్వాస వలను సంపాదించుకో మొట్టమొదటి. రెండవది దేవుని మాటకు లోబడు, దేవునితో కూడా నడవటానికి ఇష్టపడు. అలాగున్నప్పుడు దేవుని మాట నువ్వు విని నడుస్తున్నప్పుడు నీ జీవితానికి అవసరమైన అన్నీ కూడా దొరుకుతాయి. రాత్రంతా శ్రమపడ్డా ఉన్నాయినా కానీ మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున నేను వల వేతును అన్నారు. ఎవరు? పేతురు గారండి. ఎవరన్నారా మాట? పేతురు గారు. అయినను నీ మాట చొప్పున వల వేస్తా. దేవుని బిడ్డలారా, దేవుని మాట ప్రకారం నీ బ్రతుకును నడిపిస్తే అన్ని దేవుళ్ళు నువ్వు పొందగలుగుతావు. సంపూర్ణ శక్తి పొందగలుగుటమే కాకుండా చాలా ఆశీర్వాదాలు పొందే ఆ భాగ్యం తీసుకునే అవకాశం నీకు కలుగుతుంది. చూడండి 6వ వచనం చూడండి. వారు అలాగూ చేసి ఆయన మాటిని అప్పుడు ఆలోచించారంటండి. అప్పుడు చేపలన్నీ కూడా వాళ్ళ నిండా వచ్చాయంట. వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి. దేవుని స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. విస్తారమైన ఆశీర్వాదాలు నువ్వు పొందే అవకాశం నీకు ఉంటుంది పిల్లారా. విస్తారమైన దీవులను పొందే అవకాశం నీకు ఉంటుంది. కానీ నీ వల విశ్వాసం వల్ల సంపాదించుకోవాలి. అహం అంటే లోకానుసారమైన జీవితం మొట్టమొదట తీసేసుకోవాలి. తర్వాత దేవుని పక్షంగా జీవిస్తూ నడుస్తూ ఉండాలి. దేవుని దగ్గరికి వచ్చి దేవునితో నడుస్తూ జీవిస్తున్నా నీవు ఒకవేళ మార్గం తప్పితే దానికి కూడా ఆయన రాశాడు. ప్రభు మార్గము వీడచితిని పార్చుట మానితిని, ప్రభు వాక్యము వదలితిని పరమార్గము మార. ఆగండి. దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, ప్రభుత్వం నడిచి జీవిస్తున్న నీవు ఆ మార్గం విడిస్తే ప్రభు మార్గము విడచితిని. ఎప్పుడైతే ప్రభు మార్గం విడుస్తావో రెండవది ఏం చేయకుండా ఉంటావు? ప్రార్థించుట మానితిని. ప్రభు మార్గం విడిచిన ప్రతి వ్యక్తికి ప్రార్థనా శక్తి తగ్గిపోద్దండి. ప్రార్థన చేయటం మర్చిపోతారండి. ప్రార్థన చేస్తుంటే ఎందుకో నిద్ర వస్తుంది అయ్యా అంటావు. అందుకని ఏం చేస్తావు? మానేస్తావు అంతే. ప్రార్థించుట మానితిని. ఎప్పుడైతే ప్రార్థన చేయటం మానేస్తావో, సన్నిధికి దూరం అవుతావో, ప్రభు వాక్యానికి కూడా దూరం. ప్రభు మార్గము విడిచితిని, ప్రార్థించుట మానిచితిని, పరమార్థం మరిచితిని. ఆ తర్వాత చేసిన పని ఏంటయ్యా నువ్వు అంటే, ప్రపంచ ప్రావీణ్య పొంది కలహీనుడనైనో. ఎప్పుడు పాటిందామంట ఈ అన్నిటినీ నెరవేర్చుకున్న తర్వాత ఏమైపోతావు నువ్వు? ఏమంటే ప్రపంచ నటనలో అంటే ప్రపంచ కార్యక్రమాల్లో మరిచినవన్నీ చేస్తూ ఉన్నప్పుడు నీ జీవితం బలహీనమైపోద్ది అనమాట. అర్థం అది. బలహీనుడనైప్పుడు పాటిల్తు నీ మాట. అప్పుడు నైనా నీ మాట వింటాను నాయన. ఎప్పుడు? బలహీనుడైపోయిన తర్వాత
నీ జీవితంలో అన్ని దూరం అయిపోయిన తర్వాత దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఎన్నో సంపాదించుకున్నావో, దేవునికి దూరం అయిపోయినప్పుడు, అన్నీ పోయినప్పుడు బలహీనుడు అయిపోయి అప్పుడు అంటావు, నాయనా నన్ను క్షమించు నాయన, నన్ను క్షమించు నాయన, నన్ను క్షమించు నాయన, నీ మాట వింటా నాయన, నీతోనే ఉంటాను నాయన, దరిద్రుడు నాయన, లోకానుసార జీవితంలోకి పోయి నా బ్రతుకుని పాడు చేసుకున్నాను నాయన. ఇది నీ ఆక్రందన, ఇది నీ ఆక్రందన. ఇలాగూ ప్రార్థన చేస్తావు ప్రారంభం మరలా తిరిగి కదా. చివరిలో ఏమంటున్నాడు? పలహీనుడైనప్పుడు పాటినుతో నీ మాట, అది నీ మాట వింటాను నాయన, నీ మాట వినకపోవటం వల్ల నాశనం అయిపోయాను. అంతేనా? నీ మాట వినకపోవటం వలన ప్రార్థన దూరం అయినందువలన, ప్రార్థనకి దూరం అవటమే కాకుండా బ్రతుకు జీవితాన్ని నాశన మార్గంలోకి నడిపించుకున్నందువలన, నీ మార్గం నుంచి దూరం అయినందువల్ల నా స్థితి ఇలాగైపోయింది. అందుకని చివరి మాట ఏంటి? పాటించు నీ మాట. అవసరం లేదంటే అయినా నన్ను క్షమించినాను, నీ మాటే వింటా. అర్థం అది. నీ మాట వింటాను ఆయన, నీతోనే ఉంటాను ఆయన. స్తోత్రం కలుగును గాక. నన్ను మరలా ఒకసారి జ్ఞాపకం చేసుకో. నూతన జీవితాని కోసం ఎదురు చూస్తున్న స్థితిని చూపిస్తుంది ఆ వచనం. ఎప్పుడైతే లోకానుసారం జీవితంలోకి వెళ్ళిపోయావో, బ్రతుకంతా నాశనం అయిపోయిందో, అప్పుడు బలహీన స్థితిలోకి వచ్చి అప్పుడు అంటావు, ఇప్పుడు బలహీనత స్థితిలో ఉన్నాను, నీ మాట వేదవాక్కు నాయన, నీ మాట వింటాను నాయన అని చెప్పి అంటావంట. అలాగుంటే జాగ్రత్త అండి. ఇప్పటికైనా జీవితాన్ని మార్చుకోండి. మార్గం, ప్రభు మార్గం విడిచి తిని ప్రార్థించడం మానిచ్చిది, ప్రభు వాక్యం వదిలి తిని పరమాత్మ మరచితిని, ఇవన్నీ మర్చిపోతావు అన్నమాట. ఇవన్నీ మర్చిపోతే ఏమొస్తుంది నీకో? బలహీనుడు అయిపోతావు. అంతే, ఏం చేయలేవు. అన్నీ పోతాయి. జాగ్రత్త అండి. ఎన్ని సంపాదించుకున్నావు, దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ఎంత ఆశీర్వాదం పొందావో, ఆశీర్వాదాలు దూరం అయిపోతాయి. అంతే. ప్రభు స్తోత్రం కలుగునగా. ఎందుకో తెలుసు అండి? ప్రభు మార్గం విడిచావు కనుక, ప్రార్థన చేయటం మరిచావు కనుక, ప్రార్థనలోకి రావటం మరిచావు కనుక అన్నీ పోతాయి. ఇప్పుడు ఆఖరికి ఏమైపోతావు అంట? బలహీనుడు అయిపోతుంది. జాగ్రత్త అండి. దేవుని మాట పాటించడానికి ఇష్టపడుతున్నామని అర్థం అన్నమాట. ఇప్పటికైనా మారండి, జాగ్రత్తగా ఉండండి దేవుని సన్నిధిలో. ప్రభు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వారు నీ మాట ప్రకారం మేము అలవేతమో అని యేసు ఏం చేశారంట? విస్తారమైన చేపలు పట్టారు. చేపలు ఎక్కడ ఉన్నాయి చెప్పండి? చేపలు ఎక్కడ ఉన్నాయి? లోన ఉన్నాయండి. ఎక్కడ ఉన్నాయండి? సముద్రము లోపల. దేవుని స్వరం కూడా ఎక్కడ ఉంది? అంతేనా? లోతైన జలములలో వినబడు స్వరమా, లోబడు తను నేర్పించి లోపములో సవరించి లోన ఈవులతో లోటైన నా బ్రతుకు లోపించని అర్పణగా లోకేశ చేయుమయా నడి తెలుచు నాన్నవా. ఆమేన్. నడిపించు నానావా. మన జీవిత నావండి. ఎవరుకున్నారు ఏంటో తెలుసండి? జీవిత నావా. లోకం అంతా సముద్రం లాంటిదే. కానీ దేవుని యొక్క స్వరం ఎక్కడ ఉందంట? లోతున్నా. దేవుళ్ళ లోతైన అనుభవంలోకి వచ్చినప్పుడు స్వరం వినబడద్దండి. లోబడే స్వభావం అప్పుడు వస్తుందండి. దేవుని స్వరం ఎప్పుడైతే నీకు వినబడద్దో అప్పుడే లోబడే స్వభావం, లోబడే ఆలోచన, లోబడే తత్వం నీకు సమకరిస్తుంది అన్నమాట. నీకు వస్తుంది. అప్పుడు ప్రభు స్తోత్రం కలుగునగా. అప్పుడు ప్రార్థన చేస్తావు. ఈవులు ఎక్కడ ఉన్నాయంట? లోతులోనే ఉన్నాయి. ప్రభు స్తోత్రం కలుగున. లోనున్న ఈవులతో లోటైన నా బ్రతుకు. చూసారా?
నీ ఈవులిచ్చి మరలా తిరిగి మరలా మామూలు స్థితి తీసుకురా నాయన అని చెప్పి అప్పుడు అడుక్కుంటావు. అలాగ రండి, ప్రభు స్తోత్రం కలుగునగా. ప్రైజ్ లార్డ్. వారు అలాగూ చేసి మీరు కూడా అలాగే చేయండి. ఈ నావ, విశ్వాసం అనే నావ లోతుకు నడిపించు. విశ్వాసం అనే నావలో విశ్వాసం అనే వాళ్ళ కూడా నీకు ఉండాలి. నీ జీవిత విధానంలో విశ్వాసం అనే నావ మంది. ఈ నావలో ఏముండాలి? ఏమండి, వల ఉండాలంట. ఏ వలది? విశ్వాసం. ఈ వాళ్ళతోనే అన్నీ పడతామండి. ఇది రాకపోతే పట్టలేవు. అంతే. ఈవులన్నీ ఎక్కడ ఉన్నాయంట? లోన ఉన్నాయండి. ఈ స్త్రీ ఏం చేయాలంట? వాళ్ళు వేసి పట్టుకోవాలంతే. ప్రభు స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ లార్డ్. ఈ స్త్రీ ఒడిసి పట్టుకోవాలంట. ఆయన అంటాడు, ఒడిసి పట్టుకుంటాం మాకు తెలుసు కానీ నాయన ఎందుకేం వాడినావు తెలియదు నాయన. ఇంకొక వాక్యం చూపిస్తాను మీకు. యోహాను సువార్త 21:3 చూడండి. సీమోను పేతురు, నేను చేపలు పట్టడానికి వెళ్ళిపోతాను అని అన్నాడంట. మేము కూడా మీతో కూడా వస్తామన్నారంట. వారు వెళ్ళి ధోని ఎక్కి ఆ రాత్రంతా శ్రమ పడాలని ఏం పట్టలేదు. అంతేనా? ఏం దొరకలేదంటండి. ఇప్పుడు మీరు చూడండి ఇంకొక వచనం. సూర్యోదయమగు చూడగా యేసు ధరిను నిలిచి, అయితే ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. యేసు ప్రభు. పిల్లలారా, భోజనంకు ఏమైనా మీ దగ్గర ఉందా? జవాబు చూడండి, లేదు అని వారని. అప్పుడు యేసు ప్రభు మళ్ళా చెబుతున్నాడండి, ధోని కుడి పక్కన మీ వలయండి. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ లార్డ్. నీవు నీ యొక్క విశ్వాస జీవితాన్ని ఏ విధంగా నడిపించుకుంటావో ఆ వల నీకుంటే యేసు చెబుతాడు, ఆ పక్కన కదా ఈ పక్కన అంటాడు. అంతేనా? విశ్వాసం అనే వల నీకు ఉండాలి. విశ్వాసం అనే ధోనిలో, విశ్వాసం నీ యొక్క ఆత్మ ధోని. ఈ ధోనిలో, ఈ హృదయంలో ఏముండాలి? ఏమా? విశ్వాసం అనే వల ఉండాలండి. కానీ యేసుప్రభు వారు వచ్చి అంటున్నాడు, ధోని కుడి ప్రక్కన వలయండి. సూచనలు అన్నమాట. విశ్వాసం అనే ఆ వల నీకుంటే, ఒకవేళ సమయానుకూలంగా నువ్వు ప్రార్థన చేస్తే నీకు ఒకవేళ ఆ కార్యం నెరవేర్చబడకపోతే, అలా కాదు ఇలా ప్రార్థన చేయండి అని చెప్తారు ఆయన. అర్థమైందా నీకు? వీళ్ళకి దొరకలేదు కదా పాపం. ఏమైనా ఉందా ఆహారం అంటే ఏం లేదు. రాత్రంతా పాపం వీళ్ళు జాలర్లే కదండి. అంతేనా? జాలర్లే కదా. వీళ్ళకి చేపలు ఏ విధంగా పట్టాలో వీళ్ళకి తెలుసు, కానీ ఏం దొరకలా. అందుకంటున్నాను అనమాట. రాత్రంతా ఆహారం కోసం వెళ్ళి ఎచ్చుకులాడారు కదా నా బిడ్డలో. అయ్యా ఏమన్నా ఉందా ఆహారం అని అడిగాడు ప్రభువారు. ఏమీ లేదు అని ధోని కుడి ప్రక్కన మీ వాళ్ళ ఇప్పుడు వేయండి అని అన్నారు. వేసిన తర్వాత వరాలకు చేసి సారంగా చేపలు పట్టి, అక్కడ కూడా ఆయన మాట ప్రకారం వాళ్ళు వేశారు, ఇక్కడ కూడా ఆయన మాట ప్రకారమే వాళ్ళు వేస్తారు. ఎప్పుడైనా ఆయన మాట ప్రకారమే నీ జీవితం ఉండాలి. విశ్వాసులారా, విశ్వాసంలోకి వచ్చి ప్రారంభం నుంచి ఆయన మాట ఎలా విన్నావో ఆఖరి వరకు కూడా ఆయన మాట వింటూనే ఉండి ఆ మాట ప్రకారమే నీ జీవితం నడిపించుకుంటూ ఉండాలి. అప్పుడే దొరుకుతాయి. విశ్వాసం వల్ల నీకు ఉండాలండి. ఉందా అసలు? ఏమండి, ఈ ధోనిలో, ఈ హృదయంలో విశ్వాసం అనే వల ఉందా? దేవుని స్తోత్రం కలుగునుగా. అది లేకపోతే ఏం పొందలేము, ఏం తీసుకోలేము. ఎందుకో తెలుసండి, అది విశ్వాస వల ఉన్నప్పుడు దేవుని యొక్క ఈవులు చాలా ఉన్నాయంట. లోతైన జలములలో లోతున ఎనబడు స్వరమా లోపట్టు నేర్పించి లోపమ సవరించి. లోనున్న ఈవులు, స్తోత్రం కలుగునగా. ఈవులన్నీ నాకు కావాలి. ఈవులన్నీ ఎక్కడ ఉన్నాయంట? ఆశీర్వాదాలన్నీ ఎక్కడ ఉన్నాయంట? అంతేనండి, దేవుల్లో ఎక్కడో ఉన్నాయి. ఎక్కడ దాచాడో నీకు తెలియదు, కానీ ఆయన కలిగి ఉంటే మాత్రం అవన్నీ చూపిస్తారు అన్నమాట. విషయం అది. అవన్నీ నీకు చూపిస్తారు.
అందుకని వాటన్నింటిని తీసుకోవటానికి నీకు అధికారం ఇస్తాడు, అలాగే ఆ కృపనిస్తాడు అన్నమాట. ఈరోజు దేవుని వాక్యం వింటున్నావు. ఈ నావలో అంటే నీ నావలో, ప్రతి వారికి నావ ఉంది, జాగ్రత్త. ఆ నావ ఏంటో తెలుసా అండి? హృదయం. ఆ హృదయంలో ఎవరుండాలి? ఎవరుండాలి? హృదయం అనేడు జీవితం. హృదయం అనే తలుపు వద్ద యేసు ప్రభు నిలిచాడు. తడుచు ఉంటే తీసి అందులోకి చేర్చుకున్నాం కదా, అంతేనా? ఈ హృదయంలో ఎవరున్నారు అని చెప్పండి. యేసు ప్రభు ఉన్నాడు. కానీ ఆయన ఉన్నారు, కానీ నీకు కూడా ఏం కావాలంటే వల కావాలి. ఏం కావాలి? విశ్వాసము అనే వల. ఈ హృదయంలో విశ్వాసం అనే వల కావాలి. అది ఉన్నప్పుడు ఏనా సాధిస్తావు అంతే. ప్రభు స్తోత్రం కలుగునగా. కుడి పక్కన వేశారు, దోలు లోతు నడిపించి వలయమన్నారు. ఇస్తారమైన చేపలే కుడి పక్కన ఏమన్నాడు? ఇస్తారమైన చేపలే. వారు పట్టిన చేపలకు వారు ఇస్మాయి మందిరని ముందు మాటలో ఉంటుంది, అంతేనా? రెండోసారి పట్టినప్పుడు ఏమన్నా అయ్యో ఆయన ప్రభు సుమి అనుకున్నారంట. ఆయన ఎవరో అంటే ప్రభు సుమి అనుకున్నారంట. ప్రభు చేశాడు, రా బాబు మనం తప్పు చేస్తున్నామని. నువ్వు పొరపాటు చేస్తే దేవుడు నీ దగ్గరికి వస్తాడు, జాగ్రత్త. వాళ్ళని తీసుకుని ముందుగా మీరు చూపించాను, రాండి మతస్వరదలా రండి, నేను మిమ్మలను మనుషులను పట్టు జాలలుగా చేస్తాను అన్నాడు. చేపలు పట్టు జాలలుగా మళ్ళీ వెళ్ళొద్దు అని చెప్పారు ఆయన. కానీ మళ్ళీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారు? వీడి పనేంటి? యేసుప్రభు వెళ్ళిపోయారు. స్వార్థ విధాన స్థితిని వారికి అప్పగించేశాడు, నేర్పించాడు కదా ఎలా చేయాలో ఏంటో అది అంతా నేర్పించాడు వాళ్ళకి. చెప్పుకుని ప్రభు స్తోత్రం కలుగునుగా. ఆయన వెళ్ళిపోయిన తర్వాత స్వార్థ పని ఎవరు చేయలేక, ప్రభువు మిగిల్చిన పని వాళ్ళే చేయాలి. కానీ ఈదులకు జడిచి, లోకానికి జడిచి, దెబ్బలకు జడిచి తంతోరేమోనని ఏం చేసిరేనా? అందరూ కూర్చొని ఏం చేద్దాంరా ఏం అర్థం కావట్లేదురా. ఇలా మాట్లాడిన తర్వాత పెద్దోడు ఒక నిర్ణయానికి వచ్చాడు. చేపలు పట్టబోదును అన్నాడంట. ఎవరైనా? పేతురు గారు కదా. అప్పుడు మేమునో నీతో కూడా వస్తాము. వెళ్ళిపోయి ఏం సాధించారు? వెళ్ళండి. దేవునికి దూరం ఏం సాధించలేవు సుమా. ఈరోజు నేర్చుకున్న వాక్యం ఒక్కటే, ఏంటో తెలుసా? నీ హృదయమైన నావలో యేసు ఉండాలి. తర్వాత విశ్వాసం అనే వల నీకు ఉండాలి. దేవుని సన్నిధిలో దేవుని దగ్గర ఎన్నైతే ఆశీర్వాదాలు ఉన్నాయన్నీ కూడా వలతో ఒడిపట్టుకుని మీకు జీవితంలో చేసుకోవాలి. అలాగుండి దీవించబడండి. దేవుడు మాటలు దీవించను గాక.